అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ చతుర్థోపాయం. రచించిన వారు స్వామిగారు. కథలోనికి వస్తే 16 రోజుల పండుగలోపు ఆయనను గురించి దాదాపు అన్ని విషయాలు నాకు అవగతమయ్యాయి. ఆ రోజు అంటే 16 రోజుల పండుగలన్నమాట. అర్ధరాత్రి దాటాక తలుపు తట్టారు. తూలుతూ నన్ను తిడుతూ పోయి మంచం మీద వాలిపోయారు. నేనేమీ మాట్లాడలేదు. నాకు తెలుసు, అలాంటి సమయాల్లో వ్యతిరేకత ప్రదర్శిస్తే అది నా చెంపపెట్టుకు దారితీస్తుంది తప్ప ప్రయోజనం ఉండదని. అంతేకాదు, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకు నేనే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను సహనశీలినని, శాంత స్వభావురాలినని అందరూ ముద్ర వేశారు. ఆ సహనాన్ని, శాంతాన్ని వదులుకోవటం నాకిష్టం లేదు. వాటిని చెదరనివ్వకుండానే మర్నాడు ఆయన మత్తు దిగాక అన్నాను, పెళ్లికి ముందు తాగితే తాగారు, ఇప్పుడు మానేయండి. మానను అన్నారు గట్టిగా. అంత ఖచ్చితంగా సెలవిస్తారని నేను ఊహించలేదు. అయినా నా సహనాన్ని కోల్పోలేదు. మీరిలా తాగితే సంసార సంగతి ఎవరు పట్టించుకుంటారు? నెమ్మదిగా తార్కిక వాదన ప్రారంభించాను. నువ్వున్నావుగా, ముక్తసరిగా. ఒకంత నిర్లక్ష్యంగా వచ్చింది ఈసారి సమాధానం. అయితే మాత్రం మీ ఒళ్ళు ఇల్లు గుల్లవదు. దయచేసి మానేయండి. ఒళ్ళంటావా? నా ఆరోగ్యం గురించి నాకు లేని బెంగ నీకెందుకు? ఇక ఇల్లంటావా? నా మానసిక ఆనందమే నాకు ముఖ్యం. ఆయన తరహాలోనే వచ్చింది సమాధానం. కానీ నేను వదిలిపెట్టదలుచుకోలేదు. మానసికానందానికి వ్యసనమే ఆధారం కానక్కరలేదు. పోనీ మీ ఆనందం కోసం నేనేం చేయాలో చెప్పండి. స్టాప్ దట్ నాన్ సెన్స్. నీ మాట నేను వినను. విననంటే వినను. రౌద్రంగా వచ్చింది సమాధానం. నాకు తెలుసు, ఆవేశపూరితమైన ఆలోచన హేతుబద్ధమని, తార్కికమైన ఆలోచనని ఎప్పుడు జయిస్తుందో అప్పుడు శ్రావ్యమైన సంభాషణకు స్థానం ఉండదని. అటువంటి పరిస్థితుల్లో వాదన పొడిగించటం అనవసరం. ఏంటి, ఏకంగా ఇంటికే తెచ్చారా? ఆశ్చర్యంగా అడిగాను, బ్యాగ్లోంచి తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్న బాటిల్స్ చూసి. నీకు తెలియకపోయినా తెలిసి తెలియనట్టు నోరు మూసుకుని ఉన్నా. బయటే తాగేవాణ్ణి. నీకు తెలిసి నేను మాననని నీకు తెలిపాక ఇక అవసరం లేదనుకుంటాను. ఒకంత అవహేళనతో రవ్వంత చిరునవ్వును తోడ్కొని వచ్చింది సమాధానం. అరే, ఇది ఇల్లండి. అవును, ఇల్లే. ఇక్కడే తాగుతాను. ఇది ఇల్లు కాదనుకుంటే నువ్వు బయటికెళ్ళు. మళ్ళీ ఆవేశపూరిత ఆలోచన ఆధిపత్యం. ఏ పరిభాషలో మాట్లాడాలి మనిషితో, ఎంత తార్కికంగా ఆలోచిస్తానని, సంభాషిస్తానని నా స్నేహితురాళ్ళందరూ మెచ్చుకునేవారు నన్ను. అందుకే చాలామంది నాతో స్నేహం చేసేవారు. సిద్ధాంతపరమైన సమతుల్యత లేనప్పుడు తార్కిక చింతన, సంభాషణ చాతుర్యం ఏమీ కూడా ఎందుకు పనికిరావని మొదటిసారి తెలుసుకున్నాను. ఆలోచిస్తూ పడుకున్నాను. పక్కవాటాలోని కుర్రాడు వరండాలో కూర్చుని పద్యం వల్లివేస్తున్నాడు. మకర ముఖాంతర స్తమగు మాణికమును పెకలింపవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికన్. వింటూ ఉంటే జీవిత సత్యాన్ని ఆవోకగా చెప్పారనిపించింది. సంభాషణలేమీ లేకుండా భోజనాలు పూర్తయినాయి. ఒక మాట మంచి, సుఖం దుఃఖం, కష్టం నష్టం అన్నిటికీ దూరంగా నిర్లిప్తంలోకి జారిపోతున్నాననిపిస్తుంది. అది తప్పక వైరాగ్యానికి దారితీస్తుంది. సాధిస్తే వేదాంతం, వదిలేస్తే వైరాగ్యం అంటారు విజ్ఞులు. అందుకే సాధించాలి, ఏదో చెయ్యాలి. రోజు భర్తని సాధిస్తూ నన్ను నేను కోల్పోవటానికి అతీతంగా ఏదన్నా చెయ్యాలి. నా ఆలోచనల్లో నేనుండగానే బయట తిరిగి ఒక గంట తర్వాత ఇంటికొచ్చారు. వచ్చి రావటంతోనే డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మొదలుపెట్టారు తాగటం. నా అవసరం ఏమన్నా ఉంటుందని నేను అనుకోలేదు. టైం 10 అయింది. రేడియో తీసుకుని మేడ మీదకు వెళ్ళిపోయాను. ఛాయా గీత్లో తుమ్ బిన్ జీవన్ కైసే బీతా, పూచో మేరే దిల్సే అంటూ ముఖేష్ గొంతులో ఆవేదన. చల్లగాలికి కదిలే కొబ్బరాకు, వెండి వెన్నెల మల్లెల పరిమళం, జాజుల గుబాళింపు. ఒకవైపు రామాలయంలోంచి వినబడుతున్న పవళింపు సేవ, మరొకవైపు ఎన్ని లేవు ఆస్వాదించటానికి. మరేంటి మనిషి, నేనేం తప్పు చేశానని నన్నిలా బాధిస్తున్నారు? నేనేమన్నా అంట్లు తోము, బట్టలుతుకు అంటూ సాధిస్తున్నానా? రోజుకో కోరిక కోరుతున్నానా? కోట్లు కోటలు అడుగుతున్నానా? దీవిని భూమి మీదకు దించమంటున్నానా? జీవితాన్ని ఆనందంగా గడుపుతూ
తన జీవితంలో నాకు భాగం పంచమంటున్నాను. అంతే కదా? పోనీ తన బాధేమైనా ఉంటే నాతో చెప్పవచ్చు కదా? నువ్వు అడిగావా అని మీరు అడగకముందే ఆ సంభాషణ శ్రావ్యతని మీ ముందుంచుతున్నాను. రోజులాగే ఆ రోజు తాగి అర్ధరాత్రి దాటాక వచ్చారు. తాగిన మత్తు ఆయన్ని నిద్రపుచ్చుతుంది. ఆలోచన మత్తు నన్ను నిద్ర నుండి దారి తీస్తుంది. మగత నిద్రలో అటూ ఇటూ కదులుతుంటే అడిగాను. మీ బాధేమైనా ఉంటే నాతో చెప్పరాదు? ఏమీ లేదు, పడుకో అన్నారు. అలా కాదు, నేనేమీ పరాయిదాన్ని కాదుగా, అర్థం చేసుకోండి అంటూ అభ్యర్థించాను. సంభాషణ అంతా సున్నితమైన దారిలో నడవటం ఆయనకు నచ్చదనుకుంటాను. అంటే నీకు చెప్పుకుని నీ దగ్గర కంటతడి పెడితే నువ్వు నా మీద ప్రదర్శించే జాలి కోసం నేను తప్పించాలి అంతేనా అన్నారు నిద్రమత్తు వదిలించుకుంటూ. చా, అలా అనుకోకండి. నా సౌజన్యాన్ని, శాంతాన్ని నేను వదులుకోలేదు. నాకంత బాధలేం లేవు, సరేనా? ఇక పడుకో అన్నారు. అది కాదండి, మనం భార్యాభర్తలం. ఒకరి బాధ మరొకరు అర్థం చేసుకోవటంలో తప్పేం ఉంది? నువ్వు మాట్లాడకుండా ఉంటే అంతకన్నా గొప్ప ఒప్పేం ఉండదు. ఇక నోరు మూసుకో. నాకు లేని బాధల్ని ఆపాదించకు. అలా కాదు, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నా ప్రయత్నాన్ని వదలదలుచుకోలేదు. ఇప్పటికీ చెడగొట్టిన ప్రశాంతత చాలు అన్నారు కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు. నాకైతే నా మనసు విరిగిన చప్పుడే వినిపించింది. నేనే నేనాయన ప్రశాంతతను చెడగొట్టానా? పోనీ ఎలా చెడగొట్టానో చెప్పవచ్చు కదా? చెప్పరు. ఆలోచనలు మరింత లోతుగా వెళ్ళి బాల్యాన్ని సృష్టించాయి. ఇప్పుడు తనున్న స్థానంలో తన తల్లి ఉండేది. అప్పుడు తనకైన రక్షణ అని ఆమె భావించే నా తండ్రి ఉండేవాడు. ఆయన ఏం చేసినా ఆవిడ భరిస్తూ ఉండేది. ఎంతో సహనంతో వ్యవహరించే అమ్మే ఆశ్చర్యపోయేటట్లు ఒక్కసారిగా తాగటం మానేశాడు. అలా మానటానికి కారణం ఆయన ఉంచుకున్న మరో స్త్రీ ప్రోద్బలం. 7 అడుగుల నమ్మకంతో నడిచిన భార్య మాటకు లేని విలువ కేవలం దైహిక, ఆర్థిక సంబంధం మాత్రమే కలిగిన వ్యక్తి మాటకు కలిగించాడు. తాగటమైతే మానాడు, కానీ మనిషిలోని రాక్షసత్వం మాత్రం పోలేదు. ఆయన ఎలాంటి వాడైనా కూతురినైనందుకు నా బాధని అర్థం చేసుకుని కనీసం బాధ్యతాయుతమైన న్యాయవాదిగా నాకు సహాయం చేస్తాడని పుట్టింటికి వెళ్ళాను. అమ్మతో అన్నీ వివరంగా చెప్పాను. నా భర్త ప్రవర్తన, అలవాట్లు, వినోదాలు, పరస్త్రీతో గల సంబంధాలు ఏదీ దాచలేదు. అన్నీ విని మౌనంగా రోధించి అమ్మ. అంతకన్నా ఆమె చేయగలిగింది లేదు. రాత్రి భోజనానికి లేటుగా వచ్చాడు నాన్న. నేను వచ్చానని అప్పుడే తెలిసింది. ఏంటట ఆవిడ దిగింది అన్నాడు. ఆవిడ అనబడే ఆ సర్వనామం నన్నుద్దేశించే. నా బాధను ఆయన ముందుంచే సాహసం అమ్మ చేయలేదు. అందుకే నేనే ప్రవేశించి మొత్తం పూసగుచ్చినట్లు వివరించాను. భోజనం అవ్వకుండానే అన్నీ విని నువ్వు భార్యవు, ఆయన భర్త, భరించాలి తప్పదు అన్నారు. సమస్యకు అదొక్కటే పరిష్కారం అన్నట్లు. ఎవరు ఎవరిని భరించాలి అన్నాను అమాయకత్వం నటిస్తూ. నా ప్రశ్నలోని అంతరార్థం ఆయనలోని న్యాయవాది బుర్రకు అర్థం కాలేదనుకోను. ప్రశ్నార్థకంగా చూసి ఆయన చర్యల్ని నువ్వు భరించాలి. ఎక్కువ యాగీ చేయక బుద్ధిగా కాపురం చేసుకో అన్నారు. కాపురం అనే పదానికి అర్థం తెలుసా ఈ న్యాయవాదికి? ఆయన వృత్తి కూతురు కాపురాన్ని నిలబెట్టలేకపోతుందా అనే ఆశతో వచ్చిన నాకు ఆయన ప్రవృత్తితో అడి ఆశ ఎదురైంది. ఆయనలోని తండ్రి హృదయాన్ని కదిలించలేకపోతానా అనే ఆశ మాత్రం చావలేదు నాలో. ఆ ఆశతోనే అన్నాను. ఆయన తాగాడు. నా మాట పూర్తి కాలేదు. ఆయన మగాడు. ఆయన తాగక నువ్వు తాగుతావా అన్నారు హేళనగా. ఆ హేళన నా హృదయాన్ని మండించింది. కళ్ళ నీళ్లతో మౌన ప్రేక్షకురాలైన అమ్మవైపు ఒకసారి చూసి ఆయనతో అన్నాను, స్త్రీ ఏమీ చేయలేదని. మీ పురుషుల భరోసా అనుకుంటాను. ఆఫ్టర్ తాగటమేంటి నాన్న? తలుచుకుంటే ఏ పని చేసినా చాలా స్మార్ట్గా చేయగలదు స్త్రీ. చివరికి హత్య చేసినా చాలా నిఖార్సుగా, మూడో కంటికే కాదు ముక్కంటికి కూడా తెలియకుండా, సాక్ష్యం లేకుండా చేయగలదు. నిరుత్తురులై చూశారు శాంత స్వభావురాలైన నా విశ్వరూపాన్ని. ఆయన నోటి వెంట మాట లేదు. నేనే అన్నాను, కన్నవాడిగా కాపురం నిలబెడతావని కాకపోయినా న్యాయవాదిగా న్యాయాన్ని సమర్థిస్తావని ఆశపడి నీ దగ్గరకు వచ్చాను. ఈ మాత్రపు నీ సలహా కోసం రాలేదెంత దూరం. నీ పంచనబడి నువ్వు పడేసే మెతుకులకు ఆశపడి వచ్చానేమోనని
నువ్వు భయపడక్కర్లేదు. నాకు నేను న్యాయం చేసుకోగలను. మళ్ళీ నీ గడప మాత్రం తొక్కను. ముగించి విసురుగా వచ్చేశాను అక్కడ్నుంచి. మళ్ళీ పుట్టింటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుని రైలెక్కాను. రైల్లో జనం రద్దీ తక్కువగానే ఉంది. సగం పైగా బెర్తులు ఖాళీగానే ఉండటంతో తేలిగ్గానే బెర్తు దొరికింది. నెమ్మదిగా అందరూ నిద్రలోకి జారుకున్నారు. పడుకున్నానన్న మాటే గాని నిద్ర రావటం లేదు. శరీరం రైలు కుదుపులకు, మనసు ఆలోచన కుదుపులకు ఊగుతున్నాయి లయబద్ధంగా. పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదని నేను తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించే తీసుకున్నానని నా నమ్మకం. ఆడపిల్లని చూశాక ఆడపిల్లగా మాత్రమే చూస్తూ వారి సుఖ దుఃఖాలకు బాధ్యత వహించకుండా వారి జీవితాల్ని గాలిలో పెట్టిన దీపాల్ని చేస్తున్నప్పుడు నా నిర్ణయం తప్పు కాదని నా ప్రగాఢ నమ్మకం. ఆమె తప్పేమీ ప్రత్యక్షంగా లేకపోయినా అమ్మ కూడా నాకు ఆ క్షణం నుండి దూరం కాక తప్పదు. మనిషి బలహీనతల్ని క్షమించగలను, కానీ నాన్నలాంటి ఆ మనుషుల్ని క్షమించటం నా చేత కాదు. అంతేకాదు, అమానుషత్వాన్ని మౌనంగా సహించే అమ్మలాంటి సాధ్వీమణుల చేతకానితనాన్ని కూడా నేను సహించలేను. చేతకానితనంతో మంచితనపు ముసుగు ధరించింది ఆవిడ కనుక తప్పదు. ఆవిడ సైతం నా నిర్ణయపు పరిధిలోనే ఉంటుంది. విధాన నిర్ణయాలను న్యాయబద్ధంగా తీసుకోవటమే కాక అందులో తరతమ భేదాలు చూపించటం నాకిష్టం ఉండదు. రైలు ఆలోచనలు ముందుకు పోతూనే ఉన్నాయి. కొండల్ని, లోయల్ని, అలాంటి అనుభవాల్ని దాటుకుంటూ. పోస్ట్ అన్న కేక వినబడటంతో వాకిట్లోకి వెళ్ళాను. ఢిల్లీ నుండి వచ్చింది ఒక కవరు. తెరిచి చూశాను. ఎప్పుడో 6 నెలల క్రితం వ్రాసిన ఒక పరీక్షలో పాస్ అయి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. ఆ కాల్ లెటర్ తీసుకుని నా ఫ్రెండ్ పూర్ణిమ దగ్గరకు వెళ్ళాను. పూర్ణిమ కూడా రాసింది ఆ పరీక్ష. పూర్ణిమ కూడా సెలెక్ట్ అయిందట ఇంటర్వ్యూకి. ఇద్దరికీ ఉద్యోగాలు వస్తాయని ఎందుకో నాకు గట్టి నమ్మకం. పూర్ణిమ 2 రోజుల ముందు వెళతానంది. ఇద్దరికీ రిజర్వేషన్ నేనే చేయించాను. కాకపోతే తనకి నా పేరు మీద, నాకు తన పేరు మీద. ముందు ఆశ్చర్యపోయింది. నా కథ మొత్తం, నా వ్యధ శాంతం పూర్ణిమకు తెలుసు. ఆమె తప్ప నాకు సహాయం చేసే వాళ్ళెవరూ లేరు. అందుకే వారం క్రితం జరిగిన సంఘటనను ఆమె దగ్గర దాచదలుచుకోలేదు. అదేమంటారా, ఆయన ఆఫీసు నుండి వచ్చేసరికి 11 దాటింది. సాయంత్రం మీకెవరో ఫోన్ చేశారు అన్నాను ముక్తసరిగా. ఆయనతో ఏం మాట్లాడినా అలాగే మాట్లాడటం నాకు అవసరం. ఎవరు తెలీదు, కానీ మీకో విషయం తెలియజేయమన్నారు. ఏంటది అన్నారు చిరాగ్గా. బహుశా నా ముక్తసరిత్వానికి ఆయన ప్రతిస్పందన కాబోలు. ఎవరో సావిత్రట. ఆవిడకు ఒంట్లో బాగోలేదట. నిమ్స్లో అడ్మిట్ చేశారని చెప్పమన్నారు. ఊహకందని భావాన్నొకదాన్ని మొహాన పులుముకుని కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని తర్వాత అన్నారు, ఆమె ఎవరో, నాకెందుకు ఫోన్ చేశారో నీకేమన్నా చెప్పారా అన్నారు బ్రుకటి ముడివేసి, నా సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు. చెప్పలేదు. నువ్వు అడగలేదా? లేదు. తెలుసుకోవాలనిపించలేదా? అనిపించినంత మాత్రాన అన్నీ చేయగలమా? నా అంతటా నేనే చెబితే వింటాను. ఆయన చెప్పబోయేదేంటో నాకు అర్థమైంది. ఇంత సంభాషణ జరిగాక కూడా అర్థం చేసుకోలేనంత తార్కిక శూన్యురాలినేం కాదుగా నేను. అదీగాక ఆ విషయాన్ని గురించి నేను చూచాయగా విని ఉన్నాను. ఆమె ఒక స్త్రీ. పేరును బట్టి నేను అదే అనుకున్నాను. నేనన్న మాటలో ఏం వినిపించిందో గాని వెంటనే అన్నారు, నీ అభిప్రాయం అడగలేదు, చెప్పింది విను. బహుశా పురుషాధిక్యత అనొచ్చునేమో దాన్ని. ఆమెను నేనుంచుకున్నాను. ఎందుకు? బుల్లెట్లా వచ్చింది నా నోటి నుండి. ఎందుకా? నా ఆనందం కోసం. నేను మీకు ఏ రకమైన ఆనందాన్ని ఇవ్వనన్నాను? షటప్, నీ ఇంటరాగేషన్ ఆపు అన్నారు కర్కశంగా. దేన్నైనా భరించగలను, కానీ నాలోని సున్నితపు భావాల మీద దెబ్బ కొట్టి నాకు చెందని ఓటమిని నాకు ఆపాదిస్తే మాత్రం నేను సహించలేను. ఏది ఏమైనా ఇది ధర్మపత్నినైనా నాకు ఆయన సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. అందుకే ఆయన ఏమన్నా నేను పదే పదే అదే ప్రశ్న అడగదలిచాను. అందుకే అన్నాను మళ్ళీ, నేను మీకు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఒకసారి చెబితే అర్థం కాదా? ప్రశ్నకు నేరుగా సమాధానం చెబితే ఒక్కసారి చాలు. చెప్పండి, మిమ్మల్ని ఏ ఆనందానికి దూరం చేశాను? చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ ఒక్క విషయం చెబుతున్నాను విను. నువ్వు ఇటువంటి ధోరణి మార్చుకోకపోతే అంటూ రౌద్రంగా మీదకొచ్చి నా గొంతు గట్టిగా నొక్కుతూ నిన్ను చంపనైనా చంపుతాను కానీ నా దారికి అడ్డొస్తే మాత్రం సహించను అంటూ దూరంగా తోశారు. ఆయన తోస్తారని ముందే ఊహించిన నేను తోస్తే పట్టుకోవటానికి ఆసరాను ముందే ఆలోచించి ఉంచుకున్నాను. అది తలుపు. అంతే. ఆయన కోసం నా మధ్య తలుపుల్ని పూర్తిగా మూసివేయటానికి నిర్ణయించుకున్నాను. జరిగిందంతా విని నాకు సహాయం చేయటానికే నిర్ణయించుకుంది పూర్ణిమ. తను అక్కడ దిగిన రోజే నా పేరు మీద హోటల్ రూమ్ బుక్ చేసి ఆ రూమ్లో తానుంటుంది. పూర్ణిమ నా టికెట్తో ఢిల్లీ బయలుదేరిన రోజు నుండి పని మనిషి దృష్టిలో నేను ఊళ్ళో ఉండను. 2 రోజుల పాటు పగటి వేళల్లో నేను ఇంట్లో లేకుండా రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతూ చుట్టుపక్కల వారికి నేను ఊళ్ళో లేననే భ్రమ కలిగించాను. నేను ఢిల్లీ వెళ్లాల్సిన ముందు అర్ధరాత్రి దాటే వరకు తాగుతూనే ఉన్నారు. దాదాపు 2 గంటల వేళ ఆయనకు ఎదురుగా కూర్చుని సావిత్రికి ఎలా ఉంది అన్నాను. తీక్షణంగా నా వైపు చూసి అన్నారు, నీకక్కర్లేని విషయాల గురించి నీకెందుకు? అదేంటి? నా సవతి గురించి నాకు కాక మరెవరికి కావాలి? నోర్మొయ్ అన్నారు. అదే మాట నేను అందామని చాలా కోరికగా ఉంది. వినే ధైర్యం ఉందా? ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇప్పుడే ఆయన్ని రెచ్చగొట్టాలి. సావిత్రి అసలెవరు? మీరు ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయినా స్త్రీనా? కాదని నాకు తెలిసే అడిగాను. ఆయన ముఖం మానమైంది. ఛీ, ఆమె ఒక బజారు. నోరు ముయ్యండి. ఆమెతో మీ అవసరం ఏదైనప్పటికీ పరాయి స్త్రీని గూర్చి అలా మాట్లాడకండి. మర్యాద దక్కదు. ఆఖరి వాక్యం ఆయన్ని రెచ్చగొట్టాలనే అన్నాను. అంటూనే ఒక బాటిల్ మూత తీసి సోడా కలిపి గ్లాసులోకి వంపాను. అది నోట్లో పోసుకుని నా మీదకొచ్చారు. నా విషయానికి అడ్డొస్తే చంపేస్తానని చెప్పినా అర్థం కాలేదా అంటూ. ఆగండి, అంత అవసరం మీకు రానీను. ప్రస్తుతం మీరు తాగిన ఆఖరి పెగ్గులో సెనైడ్ కలిపాను. కావాలంటే చూడండి అంటూ చిన్న బాటిల్ ఒకటి తీసి ఆయన చేతికిచ్చాను. అది చూస్తూనే కుప్పకూలిపోయారు. బహుశా కార్డియాక్ అరెస్ట్. ఒక చిన్న అబద్ధంతో అవసరమవుతుందేమో అని అందుబాటులో ఉంచుకున్న కత్తి. ఆ చిన్న బాటిల్ నా సూట్ కేసులో పెట్టుకున్నాను. ఆయన శరీరం కళ్ళు తాలేసి ఉంది. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక మెయిన్ రోడ్డు మీదకు వచ్చి ఆటో ఎక్కాను ఢిల్లీ రైలెక్కటానికి. నేను దోషినని నేనెవరికీ చెప్పలేదు, మీతో తప్ప. మీరు ఎవరితోనూ చెప్పకండి. ఎందుకంటే దాంపత్యంలోని ప్రతి చిన్న సమస్యకు భర్తను లేక భార్యను చంపటమే పరిష్కారమని చెప్పాననుకుని సమాజం తప్పుడు ఆలోచనలో పడే ప్రమాదం ఉంది. నా విషయమంటారా? కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరూ నాకు అండగా నిలబడక ఒంటరిగా 7 సంవత్సరాలు నాతో 7 అడుగులు నడిచిన అటువంటి భర్తను భరించాను. మరిప్పుడు చెప్పండి, భరించేవాడే భర్త అని సమాజం ఇచ్చిన నిర్వచనంలో పూర్తి సత్యం ఉందంటారా? అది ఎంతవరకు న్యాయం? భార్యతో భరించబడే భర్తలు ఉన్నారని గమనించాలా వద్దా? సమాధానం చెప్పండి. నేను తప్పు చేశానా అని బాధతో సంశయిస్తున్న నా మనసుని దోషి ఇస్క సమాజ్ హైసారా అంటూ ఆవేదనతో పాడుతున్న కవి గాయకుడు ప్రదీప్ గొంతు సమాధానపరిచి ఊరడిస్తున్నట్లుంది. మరి మీరేమంటారు? నా చతుర్థోపాయాన్ని సమర్థిస్తారా? ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.